నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యలను సంతృప్త స్థాయిలో పరిష్కరించాలని అధికారులను సూచించిన జిల్లా కలెక్టర్. పొలంలో అక్రమంగా రస్తా, రెవెన్యూ అధికారులు అన్యాయం చేస్తున్నారని బాధితుల ఆరోపణ. న్యాయం కోరుతూ కుటుంబ సమేతంగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం. ఏపీ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కార్మికుల నిరసన ర్యాలీ. ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి మెన్స్ డబుల్స్ టోర్నమెంట్ ప్రారంభం. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేడు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకుల నిరసన. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని సిఐటియు నాయకుల డిమాండ్. రోడ్డు ప్రమాద బాధితునికి సహాయం అందించి మానవత్వం చాటుకున్న గడివేముల ఎస్ఐ నాగార్జునరెడ్డి. శ్రీ జగజ్జనని దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. నేటి నుండి శ్రీకృష్ణ మందిరంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ నిమిషాంబదేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి సంతృప్త స్థాయిలో వేగవంతంగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించి అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా సంతృప్త స్థాయిలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదులు పరిష్కరించడంలో పనితీరును మెరుగుపరుచుకొని జవాబుదారీతనంతో మెరుగైన సేవలను అందించాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీదారులకు సరైన రీతిలో ఎన్డార్స్మెంట్ ఇవ్వకపోవడం వల్లే అసంతృప్త స్థాయి పెరిగి జిల్లా ర్యాంకింగ్లో వెనుకబడిపోతున్నదని కలెక్టర్ గుర్తు చేస్తూ అంకిత భావంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల ఆడిట్ నిర్వహణ ప్రగతి కూడా సంతృప్తికరంగా లేదని రెవెన్యూ డివిజనల్ అధికారులు, జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్లో ఉన్న రీఓపెన్ దరఖాస్తులన్నీ ఈ వారం క్లియర్ చేయాలని సూచించారు. రెవెన్యూ దరఖాస్తులపై ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యాలయపు ఫైళ్లన్నీ సంబంధిత అధికారుల ఈ సైన్తో ఈ ఆఫీస్ ద్వారానే సమర్పించాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా ర్యాంకింగ్ కూడా ఈ ఆఫీస్ ఫైళ్లు సంతృప్త స్థాయిలో ఫిర్యాదుల పరిష్కారంపై ఆధారపడి ఉంటుందని కలెక్టర్ సూచించారు. పీజీఆర్ఎస్ కు 220 మంది అర్జీదారులు సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల జిల్లా ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన రైతు ఈడిగ పెద్ద లక్ష్మీదేవి కుటుంబ సభ్యులకు చెందిన వారసత్వపు పొలంలో అదే సర్వే నెంబర్లో ఉన్న
వెనుక భాగంలో ఉన్న హుసేన్ అనే వ్యక్తి అక్రమంగా రస్తా ఏర్పాటు చేసుకుని పొలాన్ని దిగుబడులకు నష్టం చేస్తున్నారని అనేక సార్లు స్థానిక రెవెన్యూ అధికారులను బాధితులైన రైతు లక్ష్మీదేవి కుటుంబ సభ్యులు కలిసి న్యాయం కోరడం జరిగిందని వీఆర్ఓలు సర్వేయర్లు బేతంచెర్ల ఎంఆర్ఓ అయిన నాగమణి తమ వద్ద డబ్బులు తీసుకుని అన్యాయం చేస్తున్నారని తమకు న్యాయం చేయాలని అనేక సార్లు అధికారులను కోరినా ఫలితం లేకపోవడంతో సోమవారం నంద్యాల జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాల్ ఎదుట రైతు కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే నంద్యాల 3 టౌన్ సిఐ మరియు సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని జిల్లా కలెక్టర్ను సంప్రదించేలా చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ PGRS నుండి బయటకు వచ్చి వారి సమస్యను క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలించి న్యాయం జరిగేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చి వారితో కలిసి భోజనం చేయడం జరిగింది. ఆవేశంగా ఆత్మహత్యయత్నం చేయవద్దని సమస్యకు పరిష్కారం వస్తుందని జిల్లా కలెక్టర్ బాధితులకు తెలిపారు. నాగమణి మేడం సార్ నాగమణి మేడం సార్ ఎంత డబ్బులు తిని సార్ ఆమె సార్ మా ఆయన గారు ఏళ్ళు దాటిపోయినా సార్ ఈ బొగలు మేము ఆ పొలం తప్ప మాకు ఎక్కడ ఏం లేదు సార్. వాళ్ళు ఏం చేసినారు మా పొలంలో వాళ్ళకి దాడి లేదు. వాళ్ళకు సరిపోక వాళ్ళ దారిలు రానియకుంటుంటే మా చేతులు దారి కొర్ర కంది ఇంత ఎత్తున్నది పొక్కులేను జేసీబీలు తీసుకొచ్చి ట్రాక్టర్లు తీసుకొచ్చి అంత నాశనం చేసి దావా చేసుకున్నారు సార్. మేము మా పొలం వాళ్ళ బాధ తట్టుకోలేక కోర్టులో పెట్టింటివి. కోర్టుకు అక్కడ ఎక్కడ ఎంఆర్ఓకు వాళ్ళకల్లా డబ్బు కట్టి వాళ్ళు దౌర్జన్యం చేసి ఇది చేసినారు సార్. వాళ్ళు రంగాపురం దండలు హుసేన్ వాళ్ళు దండలు రంగాపురం వాళ్ళు మాకు నాశనం చేస్తున్నారు. 70 సెంట్లు మా పొలం వాళ్ళు దారి లేదు మా దాంట్లో వాళ్ళు అంటూ పోవాల్సిన దారి సడన్ గా ఇట్టే వదిలేస్తాం కావాలా ఇట్టే పోతామని సడన్ గా చేసినారు సార్. దీర్ఘకాలిక సమస్యల సాధనకై దశల వారీ ఆందోళనలో భాగంగా నేడు నంద్యాల జిల్లా విద్యుత్ ఉద్యోగులు కార్మికులు నంద్యాల విద్యుత్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉద్యోగ కార్మిక సంఘం నేతలు జిల్లా కలెక్టర్కు సమస్యలను తెలియజేసి వినతి పత్రం అందజేశారు. విద్యుత్ ఉద్యోగ కార్మిక సంఘం నేతలు మాట్లాడుతూ గత 4-5 ఏళ్లుగా విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో విద్యుత్ సంస్థల యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందన్నారు. కార్మిక సంఘాలు గతంలో ఉద్యమాల ద్వారా సాధించుకున్న ప్రయోజనాలను ఉపసంహరిస్తూ ఉత్తర్వులను జారీ చేశారన్నారు. విద్యుత్ ఉద్యోగుల పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలని, జీపీఎఫ్తో కూడిన పెన్షన్ నిబంధనలు 199 ఫిబ్రవరి నుండి 2004 సెప్టెంబర్ వరకు వర్తింపజేయాలని కోరారు. కారుణ్య నియామకాలను చేపట్టాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని పలు సమస్యలను తెలియజేస్తూ వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మన రాష్ట్రంలో ఎంతో మందికి వెలుగునిస్తున్న విద్యుత్ ఉద్యోగులు అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితేనేమి, రెగ్యులర్ ఎంప్లాయీస్ అయితేనేమి, పెన్షనర్స్ అయితేనేమి, ఈ ముగ్గురు దాదాపుగా 75,000 నుంచి 80,000 మంది కార్మికులు, ఉద్యోగులు, అధికారులు ఉన్నారు. దీంట్లో ఇంతమంది 24/7 కష్టపడి పనిచేస్తూ దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాలు పైబడి మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం విద్యుత్ ఉద్యోగుల సమస్యలను మా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుపోతానే ఉంది. అంటే లాస్ట్ ఇయర్ 2023 సంవత్సరం ఆగస్టు నెల మాకు 2022 పిఆర్సీ సంబంధించి ఒక అగ్రిమెంట్ అయింది. దాని తర్వాత జస్ట్ పిఆర్సీ ఒకటి ఇచ్చి మిగతా సమస్యల తర్వాత పరిష్కారం చేస్తామని ఆ రోజు మాతో ఒప్పందం చేసుకున్న 16 అంశాలు, ఒప్పందం చేసుకుని 13 అంశాలు, టోటల్ గా 29 అంశాల దృష్టిలో ఏ విధంగా కూడా మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం ఈ 2-3 సంవత్సరాల కాలంలో అంటే ఓల్డ్ గవర్నమెంట్ లో 1.5 ఇయర్, ప్రెసెంట్ గవర్నమెంట్ లో 1.5 ఇయర్ మేనేజ్మెంట్ తో నెగోషియేషన్ చేస్తూనే ఉంది. ఎన్ని నెగోషియేషన్ చేసినా ఇస్తాం, చూస్తాం, చేస్తాం, ఇస్తాం, చూస్తాం, చేస్తాం అనే చందంగా దాదాపుగా 24 నుంచి 30 నెలల కాలం పాటు ఈ విధంగా టైం దాటా వేస్తూనే వస్తా ఉన్నారు. ఇంత టైం దాటా వేసేసరికి మా రాష్ట్ర జేఏసీ నాయకులు విసిగి వేసారి వాళ్లకు వేరే దిక్కు లేక కింది స్థాయి కార్మికులకందరికీ పైన జరిగిన సమస్యలకు అంటే మనం ఉద్యమం చేయాల్సిన ఆవశ్యకతను కింది స్థాయి నాయకులకు లాస్ట్ మంత్ ఆగస్టు 25వ తారీఖు నాడు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. వారి ప్రకారం మేము ఈ నెల 5వ తారీఖు నుంచి
ఒక 3-4 కార్యక్రమాలు చేపట్టాం. నల్లబాజీల కార్యక్రమం అయితేనేమి, లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ అయితేనేమి, అదేవిధంగా రిలయన్స్ సైకి అయితేనేమి, అదే చివరిగా ఈ రోజు ర్యాలీ అయితేనేమి. అంటే మేము ఏ కార్యక్రమం చేసినా మాకు మేనేజ్మెంట్ నెగోషియేషన్స్ ద్వారా, మాకు చర్చల ద్వారా ఎటువంటి ఫలితం రాలేదు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే జనరల్ గా విద్యుత్ ఉద్యోగులు అనేటువంటి బయటికి రాకూడదు. దీని ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే మౌలిక వసతుల్లో ముఖ్యమైనది విద్యుత్ అనేది. కానీ మేము ఈ రోజు రోడ్డు మీదకి వచ్చినంటే దీని బాధ్యత మేనేజ్మెంట్ తప్ప మా రాష్ట్ర నాయకులది కాదు, మా కార్మికులది కాదు. 30 సంవత్సరాలు సర్వీస్ చేసి అదే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సామాజిక పెన్షన్లు 3,500 నుంచి 4,000 ఉన్నాయి. సామాజిక పెన్షన్ల మీద పెన్షన్ తీసుకోకపోవడానికి అర్హులు కాదా మా ఎంప్లాయీస్ అని అడుగుతున్నాం. దీంట్లో ఈపీఎఫ్ లో ఉంటే 3,500 పెన్షన్ కూడా రాదు. కాబట్టి ఖచ్చితంగా 30 ఏళ్ల సర్వీస్ చేసి వారు ఏ విధి నిర్వర్తించకుండా కుటుంబాన్ని తన రక్తాన్ని దారపోసి పనిచేసిన కార్మికులకు రిటైర్ అయినాక రోడ్డును పడి బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా అది ఒక గవర్నమెంట్ కు ఒక బాధ్యత కూడా. 30 ఏళ్ళు ఒక సర్వీస్ చేస్తే గ్రాట్యుటీగా వారు హ్యాపీగా బతికేందుకు ఒక పెన్షన్ అనేది విధానం ఇదివరకు పెట్టింది. కానీ ఈ పెన్షన్ లేని వారికి కూడా కొంత గ్రాట్యుటీ రూపంలో ఏదో అమౌంట్ ఇచ్చి రిటైర్ అయినా కూడా ఈపీఎఫ్ ఎంప్లాయీస్ కి మెడికల్ సదుపాయం కల్పించాలా. ఎందుకంటే మెడికల్ సదుపాయం ఎప్పుడైతే లేదో ఆటోమేటిక్ గా ఆ కుటుంబం అటాచ్. కాబట్టి ఇప్పుడు మనం మెడికల్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ అయితే చూస్తున్నాం. ఇచ్చిన మా యొక్క సర్క్యులేషన్ ప్రకారము నిరసనలు 15వ తేదీ నుంచి మొదలుపెట్టి చివరి రోజున ఈ రోజు విద్యుత్ సర్కిల్ ఆఫీస్ నుంచి నంద్యాల నుంచి ఈ రోజు బయలుదేరి విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, ఆపరేటర్లు, ఆఫీసర్స్ మొదలుకొని ప్రతి ఒక్కరూ ఈ రోజు రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పిన డిమాండ్స్ అన్నింటిలో ఉమ్మడి జిల్లాల కన్వీనర్ లక్ష్మీకాంతరెడ్డి గారు చెప్పినట్లు విధంగా ప్రతి ఒక్కటి మీ ముందుకు తెలియపరిచారు. అలాగే ఈ రోజు కలెక్టర్ మేడం గారికి మా యొక్క మెమరాండం ఇస్తాము. తర్వాత వచ్చేసి 25వ తేదీ మా యొక్క రాష్ట్ర జేఏసీ మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్ తర్వాత ఏ నిర్ణయానికైనా విద్యుత్ శాఖలో ఒక భాగమైనటువంటి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో ఒక పోలీసు, ఒక ఫైర్, ఎలక్ట్రిసిటీ, హాస్పిటల్స్, దీంట్లో విద్యుత్ శాఖ అనేది మరీ ముఖ్యమైనది. విద్యుత్ శాఖను ఆల్రెడీ ముందే చెప్పాము. ఇంతకు ముందు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ చూశారు. కానీ మాకు జరిగిన అన్యాయాలకు మాకు రావాల్సిన డిమాండ్లు, న్యాయమైన డిమాండ్లకు మాత్రం మేము ఈరోజు పోరాటం చేస్తున్నాం. దసరా పండుగను పురస్కరించుకుని నంద్యాల పట్టణం విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణంలో 20వ షటిల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ను ఫ్రెంచ్ షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి మెన్స్ డబుల్ టోర్నమెంట్ ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు టోర్నమెంట్ వివరాల కరపత్రాలను వారు విడుదల చేశారు. టోర్నమెంట్ వివరాలను వారు ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు. అందరికి దసరా శుభాకాంక్షలు. ఈ రోజు నుంటే నవరాత్రులు మొదలవుతాయి. సోమవారం నుండి ప్రతి సంవత్సరము 20 సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్ జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు. అసోసియేషన్ కు మా మెంబర్స్ అందరికి మంచి గర్వకారణము. ఎప్పటిలాగా మీరందరూ ఈ టోర్నమెంట్ ఆదరించి అందరూ పాల్గొని ఈ టోర్నమెంట్ ను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణ ప్రజలకి, క్రీడాకారులకి, క్రీడాభిమానులకు అందరికీ ముందస్తుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఫ్రెంచ్ షటిల్ అసోసియేషన్ తరఫున. ఫ్రెంచ్ షటిల్ అసోసియేషన్ గత 20 సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఛాలెంజ్ కప్ టోర్నమెంట్ ఈ సంవత్సరం కూడా 26, 27, 28 తేదీలలో అన్ని విభాగాల్లో అంటే 60+, 50+, 40+, 30+, 20+, ఈ 5 విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆ విభాగంలో ఉత్సాహంగా పాల్గొని ఎప్పట్లాగే ఈ టోర్నమెంట్ ని దిగ్విజయం చేయాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దసరా పండుగకు కరెంట్ ఆఫీస్ నందు ఫ్రెంచ్ షటిల్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి ఛాలెంజ్ కప్ 2025లో నంద్యాలలో ఉన్నటువంటి షటిల్ క్రీడాకారులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. కరెంట్ ఆఫీస్ లో అన్ని ఏజ్ గ్రూపులలో అంటే 20+, 30+, 40+, 50+, 60+ విభాగాల్లో జరుగుతుంది. ప్రతి ఈవెంట్ లో 10,000 రూపాయలు బహుమతి ప్రతి సంవత్సరం లాగా ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ షటిల్ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయవలసినటువంటి క్రీడాకారులు ఇక్కడ ప్రసాద్ కరెంట్ ఆఫీస్, పవన్, తర్వాత వచ్చి రంగా అనేటువంటి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము. దయచేసి క్రీడాకారులందరూ కూడా వాళ్ళ పేర్లను ఎంట్రీ ఫీజు ఇచ్చి నమోదు చేసుకుని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రాష్ట్ర గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నేతలు ఇచ్చిన పిలుపులో భాగంగా నేడు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట
గ్రామ రెవెన్యూ సహాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర స్థాయి నాయకుల ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వానికి ఏకరువు పెట్టారు. గ్రామ రెవెన్యూ సహాయకులు మేము రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. మాకు వచ్చే వేతనాలు 11,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. కావున సంవత్సరం నుంచి మేము మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, సీఎం గారిని కూడా కలవడం జరిగింది. మాకు ఎటువంటి న్యాయం జరగకపోవడం వలన మేము కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నా చేపట్టినాము. మా సమస్యలు ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. న్యాయం చేయని పక్షంలో దసరా తర్వాత చలో విజయవాడ ప్రోగ్రామ్ ని అలంకార్ సెంటర్ వద్ద ధర్నా చేయాలని మా రాష్ట్ర నాయకులు అందరం మాట్లాడుకొని ఆ విధంగా మా ప్రయత్నం చేస్తామని ఇందు మూలకంగా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. ధర్నా కార్యక్రమం ఉన్నందువల్ల అందరము ఎంఆర్ఓలకు అర్జీలు ఇచ్చేసుకొని మేము కలెక్టర్ ఆఫీస్ వద్ద మా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము సమస్యలు పరిష్కరించుకునే విధంగా ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వారు పాదయాత్రలో లోకేష్ గారు మరియు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. వాళ్ళ ప్రభుత్వం రాగానే సంవత్సరంలో మన సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం అని చెప్పి కూడా ఇప్పటికి ఏడాదిన్నరైనా కూడా ఇంతవరకు మా సమస్యలు ఏమీ పరిష్కరించలేదు. అలాగే సీజీఎల్ఏకు అమరావతికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా కనీసం మమ్మల్ని కలిసే ప్రయత్నం కూడా చేయడం లేదు. మా సమస్యలు పెద్ద గొంతమ కోరికలను కోరడం లేదు. మేము బ్రిటిష్ కాలంలో పనిచేస్తున్న వారి వీఆర్ఏ సమస్యని మేము బలోపేతం చేయమని చెప్పి కోరుతున్నాము. మా సమస్యలు ఏం పెద్దవి కాదు. మా రెవెన్యూలో పనిచేస్తున్నటువంటి వీఆర్ఏలకు కనీసం పే స్కేల్ అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము. అలాగే అర్హులైన వీఆర్ఏలకు వీఆర్ఓ, అటెండర్, వాచ్మెన్ ప్రమోషన్లు కల్పించాలని కోరాము. అలాగే గత దగ్గర ఒక 50 సంవత్సరాల నుండి పనిచేస్తున్న ముసలి వారు ఉన్నారు. వాళ్లకు మేము ఒకటే అడుగుతున్నాము, ఒక్కసారి సెటిల్మెంట్ చేసి ముసలి వాళ్ళ బదులు వారసులు చేస్తున్నారు. ఆ వారసులకు ఒకసారిగా నియమించాలని చెప్పి వీఆర్ఏలుగా నియమించాలని చెప్పి కోరాము. అమెరికాలోని చికాగో నగరంలో లక్షలాది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయి పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని ప్రపంచమంతా అమలు చేస్తుంటే మన దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ కార్మికుల శ్రమను దోచుకునేందుకు 10 నుండి 13 గంటల పాటు పనిచేయాలని నిబంధన పెట్టడం సరైనది కాదని, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొక అడుగు ముందుకెళ్లి కేబినెట్లో నిర్ణయం చేయడం చాలా దుర్మార్గమని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి అన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి సిఐటియు పట్టణ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, జిల్లా అధ్యక్షులు యసురత్నం, సిఐటియు పట్టణ కార్యదర్శి మహమ్మద్ గౌస్, జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, వీరితో పాటు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాళ్లు రమణకుమారి, నాగమణి, శివమ్మ, షమీం, నాయకులు జైలాన్, సుబ్బారావుతో పాటు 100 మంది కార్మికులు పాల్గొనడం జరిగింది. అనంతరం సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోడీ ప్రభుత్వానికి సాగిలపడి అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రాలే అమలు చేయని విధంగా మన రాష్ట్రంలో 13 గంటల పాటు పనిచేయాలని అటువంటి నిర్ణయాన్ని కేబినెట్లో తీసుకురావడం చాలా దుర్మార్గమని, మహిళలకు రక్షణ దేశంలోనే కరువైంది, అటువంటి తరుణంలో మహిళలు కూడా రాత్రి వేళల్లో పనిచేయవచ్చు అనే నిబంధన తీసుకురావడం చాలా దుర్మార్గమని, కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయకుండా చాకరీ చేయించుకోవడంతో పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలను చేయడం, కార్మికులకు కనీస వేతనాల గురించి మాట్లాడకపోవడం చాలా దుర్మార్గమని, బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను అమలు చేయకుండా 4 లేబర్ కోడ్లుగా ఫిట్టింగ్ చేసి కార్మికులను నయా బానిసలుగా చేసే విధానాన్ని అమలు చేయడం దుర్మార్గమని, దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలను అమలు చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోట్లాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్న ప్రభుత్వంలో చలనం లేదని, ఇప్పటికైనా ఇటువంటి విధానాలను మానుకోకపోతే కార్మికులంతా ఏకమై బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వానికి సింగిల్ డిజిట్కే పరిమితం అవ్వక తప్పదని హెచ్చరించారు. కార్మిక వర్గానికి మరింత పని భారాలు పెంచే పద్ధతిలో ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడైనా పని గంటలు పెరిగితే జీతం పెరగాల, కానీ బీజేపీ కొత్త సూత్రం చెప్తా ఉంది. 8 గంటలు కాదు, 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు పనిచేసినా దానికి అదనంగా 1 రూపాయి కూడా యజమానులు ఇవ్వాల్సిన పని లేదు. కార్మికులు నాకు కనీస వేతనం ఇంత ఇవ్వాలని చెప్పి అడిగే హక్కే లేదని చెప్పే పద్ధతుల్లో దుర్మార్గంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా
ఈరోజు బీజేపీ పరిపాలన సాగిస్తూ ఉంది. ఆ పరిపాలనకు అడుగులకు మడుగులు నొక్కే పద్ధతుల్లో మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ పద్ధతిలో పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లేబర్ కోడ్లు అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కార్మికులు ఉద్యోగులకి వ్యతిరేకంగా పెద్ద సాహసాన్నే చేశారు. దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పదలుచుకున్నాం. జూన్ 4వ తేదీన కేబినెట్ లో పని గంటల పెంపు, నైట్ షిఫ్టుల్లో మహిళలు పనిచేయాలనేటటువంటి పద్ధతిలో కేబినెట్ లో ఆమోదం తీసుకొని నిన్న అసెంబ్లీలో దాన్ని బిల్లు పెట్టి దాన్ని పాస్ చేయించుకునే పని చేశారు. మాట్లాడేవాళ్ళు లేరు, ప్రతిపక్షం లేదు, ఏకపక్షంగా ఈ రోజు ఈ పని చేశారు. ఇది సరైనది కాదని చెప్పదలుచుకున్నాం. కేవలం మోడీ మెప్పు కోసం, మోడీ మోచేతి నీళ్లు తాగడం కోసమే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గానికి వడిగట్టింది. ఈరోజు పట్టపగలే మహిళలకి రక్షణ లేదు. రాష్ట్రంలో వేల మంది అన్యాయంగా కనపడకుండా పోతున్నారు, మిస్ అయిపోతున్నారు. ఆ మిస్ అయినటువంటి వాళ్ళు ఏమవుతున్నారో జాడ లేదు. అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతా ఉంది, మాదక ద్రవ్యాలు ఎక్కువైపోతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నైట్ షిఫ్టుల్లో మహిళలు పనిచేయాలని చెప్పడం అనంటే మహిళల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతటి ప్రేమ ఉందో, ఆప్యాయత ఉందో, ఎంత బాధ్యత ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే నైట్ షిఫ్టుల్లో మహిళలు పనిచేయాలనేటటువంటి దాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం. నంద్యాల నుంచి నందికొట్కూరు వెల్లు రోడ్డులో పోలూరు గ్రామం దగ్గర ఓ రోడ్డు ప్రమాదం జరిగి తీవ్రమైన రక్త గాయాలతో ఒక వ్యక్తి రోడ్డు ప్రక్కన పడి ఉండగా నంద్యాల వైపు వస్తున్న గడివేముల ఎస్ఐ నాగార్జున రెడ్డి గాయపడిన వ్యక్తిని కొంతమంది సాయంతో తన పోలీస్ వాహనంలో ఎక్కించుకొని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి అతని వివరాలు సేకరించి అతని బంధువులకు సమాచారం అందించి చికిత్స చేయించారు. బాధితుని కుటుంబ సభ్యులు వచ్చే వరకు అక్కడ సహాయంగా గడివేముల పోలీస్ స్టేషన్ కు చెందిన ఓ కానిస్టేబుల్ ను హాస్పిటల్ వద్ద ఉంచడం జరిగింది. మానవత్వం చాటుకున్న గడివేముల ఎస్ఐ నాగార్జున రెడ్డికి బాధితుడు, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో ప్రసిద్ధి పొందిన నంద్యాలలో వెలిసిన శ్రీ జగజ్జనని దేవాలయం నందు దసరా శరన్నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో నేటి నుండి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జగజ్జనని అమ్మవారి దీక్షలను దాదాపుగా 5,000 మంది స్వీకరించారు. 2,000 మందికి పైగా పురుషులు, స్త్రీలు, మైనర్ బాలికలు బాలురు తీసుకున్నట్లు ఆలయ కార్యనిర్వాహకులు పుల్లయ్య, నారాయణలు తెలిపారు. మరో 2,000 మంది ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి వచ్చిన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర భక్తులు జగజ్జనని అమ్మవారి దీక్షలను తీసుకున్నారని తెలిపారు. 42 రోజుల పాటు జరిగే దీక్షలకు స్పందన అధికంగా ఉండడం విశేషం. ప్రతి ఏటా దసరా ఉత్సవాల్లో ఈ దీక్షలను ఆరంభించి కార్తీక మాసంలో ముగిస్తారు. నంద్యాల పట్టణంలోని జగజ్జనని ఆలయంలో నిత్య అన్నదానంలో భాగంగా వీరికి ప్రసాదాన్ని 3 పూట్ల అందజేసే ఏర్పాట్లను ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. భక్తుల సహకారం కూడా ప్రసాద వితరణకు ముందుకు వస్తున్నారని అన్నారు. దాదాపుగా 2,000 మంది ఉదయం నుంచి రాత్రి వరకు దీక్షలు తీసుకోగా వారికి అమ్మవారి ఆశీస్సులు అందించాలని కుటుంబ సభ్యులు మరో 2,000 మంది రావడంతో ఆలయం కిటకిటలాడిపోయింది. పూజారులు 18 గంటల పాటు వీరికి దీక్ష ఆశీస్సులను అందిస్తూ వచ్చారు. ఆడ రోడ్ల మీద తినేకి, ఆడవరకు ఆడ రోడ్ల మీద తిని తాగనీకి అంటే మందు కాదు నేను చెప్పేది. నీళ్లు తాగడం, టీలు తాగడం, కాఫీ. దీక్షలో దిగినప్పుడు ఒకరికొకరు జై జగజ్జనని అంటే
అమ్మను చూడగలగాలి. జై జగజ్జనని అన్నప్పుడు ఇట్లా 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ జై జగజ్జనని అనాలి. జై జగజ్జనని, హలో జగజ్జనని, హాయ్ అని ఇట్లాంటి చేష్టాలు, ఇంత పద్ధతులు చేయ. శ్రీకృష్ణ మందిరంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో సరస్వతి దేవిని ప్రతిష్ఠ చేయడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణ సభ్యులు తెలిపారు. ఉత్సవాల్లో నేడు అమ్మవారు బాల త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు సమర్పించారు. ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు, బొమ్మల కొలువు వంటి వివిధ అంశాలపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని కోరారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మంద్యాల పద్మావతి నగర్లో వెలిచిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో శ్రీకృష్ణునికి ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు రుక్మిణి సత్యభామ సమేత పంచామృత అభిషేకము, అలంకరణ, పట్టు వస్త్రాలు, పుష్పహారాలతో అలంకరణ, కృష్ణుని సహస్రనామము, అష్టోత్తరనామావళి, లలిత సహస్రనామము ప్రతిరోజు 22 నుండి 2వ తారీఖు వరకు ప్రతిరోజు ఏర్పాటు చేయడం జరిగినది. స్వామివారికి పంచామృతం జరుగును. నంద్యాల పరిసర ప్రాంతం నుండి శ్రీకృష్ణ దేవాలయంలో జరిగే పూజలకు అందరూ పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహం, తీర్థప్రసాదం పొందవలుగా చూస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు పూజలు ప్రారంభమవును. లలిత సహస్రనామంతో మొదలవును. ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నంద్యాల పట్టణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నంద్యాల పట్టణంలో శ్రీకృష్ణ దేవాలయం నందు శరన్నవరాత్రుల్లో భాగంగా ఈసారి నవరాత్రులు 9 రోజులు చేస్తున్నారు. గతంలో ఈసారి 11 రోజులు చేయాలని నంద్యాల పట్టణంలో తీర్మానం చేసినారు పెద్దలు. కాబట్టి మన దేవాలయంలో కూడా అమ్మవారిని, సరస్వతి అమ్మవారి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతిష్ఠ విగ్రహానికి ప్రతిరోజు పంచామృతాలతో అభిషేకం చేస్తూ రోజు ఒకరు, ఈరోజు త్రిపుర సుందరి, బాల త్రిపుర సుందరి రూపంలో అమ్మవారి ఈరోజు దర్శనం ఇస్తున్నారు. అలాగే ధ్యాన మందిరంలో బొమ్మల కొలను కూడా పెట్టాము. అలాగే ఇక్కడ మానస మాస్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి సాయంత్రము. కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతిరోజు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం చేసుకొని, అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడ కింద జరిగే బొమ్మల కోణంలో ప్రత్యక్షంగా వీక్షించి జరిగే కార్యక్రమాలు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసాద వితరణ ఉంటాయి. కాబట్టి నంద్యాల పట్టణం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నంద్యాల పట్టణంలోని తూర్పు భాగాన పార్కు రోడ్డులోని వాటర్ ట్యాంక్ ప్రక్కన వెలిసిన శ్రీ నిమిషాంబాదేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆర్య క్షత్రియ చిత్తారి సంఘం వారి ఆధ్వర్యంలో ఆలయంలో గత 10 సంవత్సరములుగా హిందూ సనాతన ధర్మంలో భాగంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు ఉదయం కలశ స్థాపన, మహాగణపతి పూజ, ప్రాతకాలంలో అమ్మవారికి విశేషముగా సుగంధ పంచామృత అభిషేకాలు జరిపి భక్తులందరికీ తీర్థ ప్రసాదములు, అమ్మవారి ఆశీర్వచనములు అందజేయడమైనది. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రతిరోజు ఆలయంలో ఉదయం, సాయంత్రం మహిళలచే సామూహిక కుంకుమార్చన, సాయంత్రం పల్లకి సేవ జరుగుతుందని ఆలయ అర్చకులు లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆలయ పూజారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు. నంద్యాల మహాపట్నంలో పార్క్ రోడ్డు వాటర్ ట్యాంక్ దగ్గరలో మరి నిమిషాంబాదేవి ఆలయంలో మరి ఈ యొక్క దేవి శరన్నవరాత్రులలో భాగంగా మొదటి రోజు ఈరోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి అమ్మవారికి కలశ స్థాపన పూజా కార్యక్రమంలో భాగంగా ముందుగా గణపతి పూజ, పుణ్యావచనం, ఈ విధంగా మరి ఈ యొక్క ఆర్యక్షేత్రీయ దంపతుల చేత మరి ఈ రోజున కలశ స్థాపన జరిపించడం జరిగింది. మరి రేపటి నుంచి కూడా మరి ఈ యొక్క నవరాత్రులు, దేవి నవరాత్రులు నిత్యం కూడా పూజా కార్యక్రమం జరుగుతుంటాయి. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి మరి 11 గంటల వరకు మరి అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది. మరి ఆ తర్వాత తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి మరి సాయంకాలంగా మళ్ళీ 6:30 తర్వాత నుంచి మళ్ళీ 9 గంటల వరకు కూడా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో భాగంగా కుంకుమార్చనలు, అమ్మవారికి ఊంజల్ సేవ, ఆ తర్వాత పల్లకీ సేవ జరపబడుతుంది. ఆ విధంగా భక్తులందరూ కూడా 50 మంది నంద్యాల మహాపట్నం వాసులందరూ కూడా మరి నిమిషాంబాదేవి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా తెలియపరుస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలను సంతృప్త స్థాయిలో పరిష్కరించాలని అధికారులను సూచించిన జిల్లా కలెక్టర్.
పొలంలో అక్రమంగా రస్తా. రెవెన్యూ అధికారులు అన్యాయం చేస్తున్నారని బాధితుల ఆరోపణ. న్యాయం కోరుతూ కుటుంబ సమేతంగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం. ఏపీ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కార్మికుల నిరసన ర్యాలీ. ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి మెన్స్ డబుల్స్ టోర్నమెంట్ ప్రారంభం. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేడు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకుల నిరసన. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని సిఐటియు నాయకుల డిమాండ్. రోడ్డు ప్రమాద బాధితుడికి సహాయం అందించి మానవత్వం చాటుకున్న గడివేముల ఎస్ఐ నాగార్జునరెడ్డి. శ్రీ జగజ్జనని దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. నేటి నుండి శ్రీకృష్ణ మందిరంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ నిమిషాంబాదేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.